రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కుమారుడు సాయి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని అఖిల భారత రజక సంఘం జిల్లా అధ్యక్షులు కొండూరు చైతన్య కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గంగమ్మ గుడిలో సాయి శ్రీనివాస్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సాయి శ్రీనివాస్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం కొండూరు చైతన్య కుమార్ మాట్లాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా సాయి శ్రీనివాస్ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని అన్నారు. ఆయన నిండు నూరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాయి శ్రీనివాస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఎమ్మెల్సీ గారి కుమారుడు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చైతన్య ఆధ్వర్యంలో ఫస్ట్ గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే కేక్ కట్ చేయడం జరిగింది. ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు ఇవ్వడం జరిగింది. అలాగే హాస్పిటల్ ఆవరణంలో చెట్లు పూడ్చడం ఇలాంటివన్నీ జరిగినాయి చైతన్య ఆధ్వర్యంలో. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మా యొక్క ఎమ్మెల్సీ కుమారుడు సాయి శ్రీనివాస్ రెడ్డి జరుపుకోవాలని, ఇలాంటి అభిమానులు ఎంతోమందిని తయారు చేసుకోవాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరి మహానేత పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి యొక్క కుమారుడు అడ్వకేట్ శ్రీ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి ఒక విద్యావేత్త. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం, గవర్నమెంట్ హాస్పిటల్ నందు అందరికీ ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ ప్యాకెట్లు డొనేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గంగమ్మ గుడిలో, వెంపల్లి గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించి తర్వాత ఇక్కడ నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఇంత ఘన విజయం చేసినందుకు గాను అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఇలాగే సాయి శ్రీనివాస్ రెడ్డి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ దేవదేవుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మనసు